శ్రీరామ జయం. ఈ వీడియోలో మనం ఒంటిమిట్ట రామాలయం విశేషాలను తెలుసుకుందాము. ఈ ఒంటిమిట్ట ప్రాంతంలో కృతయుగంలో జాంబవంతుడు సీతారామ మంత్రం జపిస్తూ 100 సంవత్సరాలు ఓ తిప్ప మీద తపస్సు చేశాడు. ఆ తిప్పకు ఏకశృంగ శైలమని పేరు. ఇక్కడ భల్లూకాలు సంచరించేవట. మారేడు చెట్లు పెరిగేవి. ఎదురుగా ఉన్న జాంబవంతుడు తపస్సు చేసిన దానికి ఎదురుగా ఉన్న మెట్ట మీద నుంచి శ్రీరామ భగవానుడు సీతాలక్ష్మణులతో జాంబవంతునికి దివ్య దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ స్వామి త్రేతాయుగంలో మనుష్యాకారంలో తండ్రి మాట పాటిస్తూ అరణ్యవాసం చేస్తూ మళ్లీ ఈ ప్రాంతానికి కూడా వచ్చాడట. కృతయుగంలో జాంబవంతునికి ఇచ్చిన చోటే కుటీరం నిర్మించుకొని కొంతకాలం ఇక్కడే గడిపాడట. ఒకనాడు సీతమ్మకు దప్పిక కాగా బాణాన్ని భూమిలోకి విడిచి నీరు తెప్పించాడు. ఆ నీటి బుగ్గ నేడు రామతీర్థం అనే పేరుతో ఉంది. జాంబవంతుడు సీతమ్మను వెతకడానికి పోతూ ఉన్నప్పుడు కూడా రాముడు కుటీరం నిర్మించుకున్న చోట ఒక రాత్రి శయనించాడని, ఆ ప్రదేశంలో కలియుగంలో ప్రస్తుతం ఆలయం ఉందని కూడా ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. అదే శ్రీమదొంటిమిట్ట కోదండ రామాలయం. కడప వరకు రైలు లేదా బస్సు మార్గంలో చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు ఒంటిమిట్టకు అందుబాటులో ఉంటాయి, భక్తులు గమనించగలరు. లేదా ఒంటిమిట్టకు కూడా రైల్వే స్టేషన్ ఉంది, అక్కడి వరకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో అయినా మనము ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. మేమైతే నందలూరు సౌమ్యనాథ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని ఈ ఆలయానికి వచ్చాము. మేము వచ్చింది గోధూళి వేళ. సాయంత్రం 5:40 ఈ ఆలయాన్ని చేరుకున్నాము. కృతయుగం నుంచి ప్రసిద్ధమైన ఈ ప్రదేశంలో ఇప్పుడు ఉన్న ఆలయంలో గుడి తూర్పు ద్వారం ఎదుట నిలబడితే తలగుడ్డ జారిపడే ఎత్తైన గాలిగోపురము, విశాలమైన సోపానాలు కనిపిస్తాయి. ఆ మెట్ల మీదుగా నడిచి వెళ్తుంటే ఇదే వైకుంఠమని భక్తులకు అనిపిస్తుంది. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన మహర్షి విద్యారణ్యులు చక్రవర్తులు హరిహరరాయలు, బుక్కరాయలు దక్షిణ భారతదేశంలో అన్యమతస్థుల దాడి అరికట్టడానికి నిర్ణయించుకున్నారట. ఆ లక్ష్యంతోనే ఒంటిమిట్ట గుడిలో కోదండం ధరించిన రామచంద్రుడిని నిలిపారని చెబుతారు. బుక్కరాయ చక్రవర్తి కాశీ రామేశ్వర యాత్ర చేశాడు. కాశీ నుంచి రామేశ్వర యాత్ర చేస్తున్న సమయంలో విద్యారణ్య మహర్షి బుక్కరాయల వెంట ఉన్నారు. గోదావరి తీరం ఇసుకపల్లె నుంచి ఆలయ ప్రతిష్టల కోసం 4 విగ్రహాలు తీసుకుని వచ్చారు. అందులో ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఒకేసరిలో సీతారామ లక్ష్మణులు ఉన్న విగ్రహమూర్తుల్ని ఒంటిమిట్ట గుడిలో ప్రతిష్ఠించారు. రామచంద్రమూర్తిని రఘునాయకులు అని పిలిచారు. ఒంటిమిట్ట నివాసి ఐలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట రఘువీర జానకీ నాయక అంటూ స్వామివారి మీద శతకాన్ని చెప్పాడు. కడప నుంచి ఈ గుడికి రావడానికి దాదాపు 25 to 30 కిలోమీటర్స్ పడుతుంది. మేము వెళ్ళినప్పుడైతే ఈవినింగ్ 5:45కి దర్శనం స్టాప్ చేశారు. అప్పుడు స్వామికి ఏదైనా భోగ నివేదన జరుగుతుంది అని అనుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ బయట వాయిద్యాలు వాయించారనమాట, మంగళ వాయిద్యాలు అనేవి. ఆ మంగళ వాయిద్యాలు వింటూ భక్తులందరూ శ్రీరాముణ్ణే తలుచుకుంటూ బయట వెయిట్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మమ్మల్ని దర్శనానికి పంపించారు. ఆ లోపు నేను ఆలయం అంతా తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలను ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నించాను. ఇక్కడ శిల్పాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే అరుదుగా కనిపించే వృషభ కుంజరం అంటే ఎద్దు ఏనుగు కలిపి ఉండే ఆప్టికల్ ఇల్యూజన్ లా కలిగిస్తుంది అది మనకు ఆ శిల్పం చూసినప్పుడు. అలాంటి శిల్పాన్ని నేను ఇక్కడ గమనించాను. ఆ శిల్పాల గురించి మనం ఇంకో వీడియోలో వీలైతే డిస్కస్ చేసుకుందాము. ఈ మంటపం దాటిన తర్వాత మనకు మూల విరాట్ మూర్తులు దర్శనమిస్తారనమాట. సీతారామ లక్ష్మణులు. గర్భగుడిలో ఆంజనేయ స్వామి ఉండరు. ఆంజనేయ స్వామి ఆలయం బయట సపరేట్ గా ఉంటారు. ఎందుకంటే మనకు పురాణ గాథల ప్రకారం ఈ ప్రదేశం స్వామివారి సంచరించేటప్పటికి హనుమంతుల వారు ఇంకా పరిచయం కాలేదు. అప్పటికి రామాయణంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రదేశానికి వచ్చారని
దానికి గుర్తుగా హనుమంతుల వారి విగ్రహం సెపరేట్ గా ఉంటుంది గర్భగుడిలో లేకుండా. ఒకే శిల మీద సీతారామ లక్ష్మణుల విగ్రహాలు మలచబడడం వలన ఈ ప్రాంతానికి ఏకశిలా నగరం అనే పేరు వచ్చింది. భాగవతాన్ని తెలుగులో మనకు అందించిన బమ్మెర పోతన గారు నేను ఏకశిలానగర వాసినని చెప్పుకున్నారు. రామలక్ష్మణులు చిన్న వయసులోనే కాక సీతారామ కళ్యాణం తర్వాత కూడా మృకండ మహర్షి శృంగి మహర్షి కోరిక మీద యాగరక్షణకి దుష్ట శిక్షణకి ఇక్కడ అమ్ముల పొది పిడిబాకు కోదండం పట్టుకొని ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారని ఒక కథనం. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో చెక్కించారని, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడని ఇక్కడున్నవారు ఇంకొక విశ్వాసమైన కథగా చెబుతారు. అంటే ఇంతకు ముందు మనం విజయనగర రాజులు కట్టించినట్టు చెప్పుకున్నాం కదా, ఆ విగ్రహాలను సపరేట్ గా చెక్కించి తీసుకొచ్చినట్టు. అదొక కథ ఉంది ప్రచారంలో, ఇది కూడా ఉందన్నమాట. ఇది కాకుండా ఒంటడు మిట్టడు అనే ఇద్దరు సోదరులు, వాళ్ళిద్దరు చోరులని, వాళ్ళ ఈ ఆలయాన్ని నిర్మించి ఆ తర్వాత ఇక్కడే దేహత్యాగం చేసి విగ్రహాల రూపంలో కొలువున్నారని ఇంకో కథనం ఉంది. అలానే ఇంకో కథనంలో ఆ ఒంటడు మిట్టడు అప్పుడున్న రాజులకు సపోర్ట్ గా ఉండి ఇక్కడున్న చెరువును ఆలయాన్ని డెవలప్ చేయమని అడిగినట్టు, దానికి తగ్గట్టుగా రాజులు డెవలప్ చేసినట్టు కూడా ఇంకో కథనంలో ఉంది. ఇలా ఒంటిమిట్ట చరిత్ర గురించి చూస్తే రకరకాల కథనాలు మనకు కనిపిస్తాయి. అద్భుతమైన శిల్ప సౌందర్యము, ఇక్కడున్న రాముడు ముగ్ధ మనోహరంగా మనకు దర్శనమిస్తాడు. రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారిని దర్శించుకొని బయటికి వచ్చాక ఆలయం వారు ఇచ్చినటువంటి దద్దోజనాన్ని స్వీకరించాము. ఈ ఆలయం టిటిడి వాళ్ళ మెయింటెనెన్స్ కింద ఉంది. విశేషంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అలాగే ఈ మధ్యనే వార్తల్లో అన్నదానం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు. అప్పుడు ఒక పూటే పెట్టేవాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు 3 పూట్ల కూడా నిత్యాన్నదానాన్ని ఇక్కడ చేపడుతున్నాము అనేసేసి వచ్చింది న్యూస్ లో. అయితే ఒకసారి వెళ్ళిన వాళ్ళు గమనించగలరు. మాకైతే అక్కడ ప్రసాదం పెట్టారు, తినేసేసి బయటకు వచ్చాము. డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంది. అయితే బయట కూడా దేవస్థానం రూమ్స్ గమనించలేదు కానీ ప్రైవేట్ రూమ్స్ హోటల్స్ అవి ఉన్నట్టున్నాయి దగ్గరలో టెంపుల్ కి. మీరు స్టే చేయాలనుకుంటే గమనించుకోండి. శ్రీరామనవమి సమయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి. అలాగే పున్నమి వెన్నెల్లో చంద్రుడు ఉన్నప్పుడు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆలయంలో కాకుండా బయట ఏర్పాటు చేశారనమాట దాన్ని. ఆ కళ్యాణం చూడ్డానికి 1,00,000 మందికి తక్కువ రారట జనం. విపరీతంగా జనాలు వస్తారనమాట ఒంటిమిట్టకి. అలాగే ఆ కళ్యాణంలో తయారు చేసే అక్షితలు అనేవి గోటితో తుంచుతారనమాట వరి నుంచి. అది చేయడానికి కూడా లోకల్ ఉన్న భక్తులు సేవ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అలాగే స్వామివారి తలంబ్రాలు దొరకాలని కూడా చాలా పోటీ పడతారనమాట తర్వాత కళ్యాణమైన తర్వాత. అవన్నీ స్వామివారి ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన వావిలకులను సుబ్బారావు గారు తన రెవెన్యూ ఉద్యోగానికి రాజీనామా చేసి తన జీవితాన్ని మొత్తం ఈ ఆలయ పునరుద్ధరణకి అంకితం చేశారట. ఊరూర భిక్షమెత్తి ఈ ఆలయానికి భూములు భవనాలు స్వామికి విలువైన ఆభరణాలు ఏర్పాటు చేశారట అప్పట్లోనే. ఆయన రామాయణాన్ని తెలుగులోకి అనువదించి దానికి మందరం అనే పేరుతో వ్యాఖ్యానాన్ని కూడా రచించారని మనం తెలుసుకోవచ్చు. ఇలా స్వామిని సేవించిన వారు ఎంతో మంది భక్తులు, అన్నమాచార్యుల వారు కూడా స్వామిని తన కీర్తనల్లో స్తుతించారట. అలాంటి ఎంతో పురాణ ప్రసిద్ధమైనటువంటి ఈ ఆలయం ఒంటిమిట్టలో ఉంది. మీకు వీలైనప్పుడు తప్పకుండా ఒంటిమిట్టలో ఈ రామాలయాన్ని సందర్శించుకోండి. అదే ప్రాంగణంలో ఉన్నటువంటి జాంబవంతుడు బస్ చేసినట్లుగా చెప్పే ఒక చోట ధ్యాన మందిరం ఉంటుంది. నేనైతే అప్పుడు నాకు నైట్ లేట్ అయిపోయింది, మాకు అవంతా ఆగలేదు. మీరు వెళ్ళినప్పుడు చూసుకోండి. ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోండి. గర్భగుడిలో కాకుండా సపరేట్ గా ఉంటాడు సంజీవరాయ ఆంజనేయ స్వామి అన్నట్టు. అలాగే అన్నదానం టైమింగ్స్ అవి చెక్ చేసుకొని వెళ్ళండి. వీలైతే అక్కడే స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. మేమైతే ఇక్కడి నుంచి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. శ్రీరామ జయం.